जय श्री गणेश, जय श्री गुरुदेव, जय శ్రీరామ్. మన హిందూ సనాతన ధర్మంలో గోమాతకు శ్రీకృష్ణ పరమాత్మ అత్యంత అనుగ్రహాన్ని ప్రసాదించారు. మనం ఉదయం లేచి గోవు చుట్టూ ప్రదర్శనం చేసి గోమాత యొక్క ప్రార్థన చేసిన మనకు సర్వ శుభములు కలుగును. నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ వితాయ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గోవు పాదము పితృదేవతలు, పిక్కలు పిడిగంటలు, అడుగులు ఆకాశ గంగలు, ముక్కోలు కొలుకులు, ముచ్చిన సిప్పలు, కరేనుగ, పొదుగు పుండరీకాక్ష, సొనకట్టు సప్తసాగరాలు, గోమయము శ్రీలక్ష్మి, పాలు పంచామృతాలు, తోక 90 కోటి ఋషులు, బొడ్డు పొన్నపు, కడుపు కైలాసము, కొమ్ములు 1,000,000 గుళ్ళు, మొగము దెష్ట, ఎన్ను యమధర్మరాజు, ముక్కు సిరి, కళ్ళు కలువరేఖలు, చెవులు శంఖనాదము, నాలుక నారాయణ స్వరూపం, దంతములు దేవతలు, పళ్ళు పరమేశ్వరి, నోరు లోకనిధి. శ్రీకృష్ణ పరమాత్మ గోవులోని ప్రతి అవయవం ఎంతో పవిత్రమైనదని, ఆ గోవు యొక్క భగవాన్ అనుగ్రహం చూసినచు మనకు తెలియదు. భారతదేశమును కొంత విదేశీయులు పరిపాలించి మన గోమాతకు కొంత కష్ట నష్టములు తెచ్చారు. హిందువులు జాగృతమై మరలా గోమాతను పునర్వైభవానికి తీసుకొని రావటకు ఎంతో ప్రయత్నిస్తున్నారు. హిందూ బంధువులందరికీ శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం మరియు గోమాత అనుగ్రహం సంపూర్ణముగా కలుగును. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.